నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ప్రజలు నన్ను నమ్మారు, నాకు ఓటిచ్చారు. ఆనాడు చంద్రబాబు మాట మాత్రంగా తెలుసును కానీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, వారిని ఓటాడలేదు, తెలుగుదేశాన్ని గెలిపించమని కూడా ఆయన ఏమి శ్రమ చేయలేదు. ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు, కేవలం పదవి కోసం ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు. ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కళాశాలకి ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికేదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. అలా కాలేజీలు స్టార్ట్ కాలేదంటే ఎలాగండి? 5 మెడికల్ కళాశాలలు స్టార్ట్ అయినాయి. అందులో కొన్నిట్లో అడ్మిషన్స్ ఎప్పుడు కాదు, 2 సంవత్సరాలు. ఇప్పుడు 2023 అంటే 25 ఇప్పుడు 2 సంవత్సరాలు సెక్టార్లో అన్ని ప్రభుత్వ రంగంలోనే మొదలైనవి. కానీ 2 కళాశాల, పులివెందులు అనే కళాశాల నర్సింగ్ అయిపోయింది, హాస్టల్లో కొంత తప్ప ఒక 30-40 కోట్లు పెడితే అయిపోతుంది అనుకుంటా. మార్కాపురం అన్ని అంటే ఒక 80% 30% కొన్ని అయినాయి. మా పాలకొల్లు నేను సలహాను పడ్డాను. మా పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో మెడికల్ కళాశాల స్టార్ట్ అయింది. పాలకొల్లు ఇంకా చదువుని చేసుకుని పిల్లర్లు పక్కన 2 ఉన్నాయి. అందువల్ల ఒక పాజిటివ్నెస్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న దాంట్లో. సరే, చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే నన్ను అన్ఫార్చునేట్గా ఎవరంటే దిక్కుమాల సలహాదారులు ఉన్నారో, ఒక్క సీటు ఒక్క కాలేజీ కూడా ఆయన కట్టలేదు, ప్రభుత్వ రంగం రాలేదు, మనం వచ్చిన తర్వాత పాడేరు మొదలుపెట్టి. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఇది ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలు ఉండటం అనేది ఇప్పుడు మొదలుపెట్టిన మంచిదని ఉద్దేశం. అది జరుగుతుంది కదా. ఇన్ని డబ్బులు కొంత డబ్బులు పెట్టలేరండి. నేను లులు మాలకు ఎందుకు ఇచ్చారు మాలని అడిగాను. ఎస్, నేను మాట్లాడుతున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యంత విలువైన స్థలం రామకృష్ణ బీచ్లోని టూరిజం బీచ్ని మరి వెనక్కి తీసుకుని దాన్ని ఆక్షన్ చేసుకోవచ్చు. విజయవాడ పాత బస్ స్టాండ్ లేదా మిగతాది ఇంకో 3-4 స్థలం ఆక్షన్ చేసుకుని 3-4 వేల కోట్లు వస్తుందండి. అయిపోతాయి కదా 7-8 కళాశాలలు. అందువల్ల ఈ విషయంలో మాత్రం ప్రజలను దయచేసి తప్పుదోవ పట్టించొద్దు. డెఫినెట్గా మా రాష్ట్ర హోంశాఖ మంత్రి గారిని కూడా తప్పుదోవ పట్టించి అసమగ్ర సమాచారం, అసంపూర్తి సమాచారం ఇవ్వడం కూడా తప్పే కదండి. ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం తప్పే కదా.